హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. గత 4 నెలలుగా హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. నాగార్జున కన్వెన్షన్తో సహా వందలాది ఇళ్లను కూల్చేశారు. దీంతో హైడ్రా బుల్డోజర్ అంటేనే అక్రమార్కులు హరడిపోతున్నారు. 3 నెలల క్రితం వరకు హైడ్రా కూల్చివేతలు సామాన్య ప్రజల గుండెల్లో సైతం రైళ్లు పరిగెట్టించాయి. ఏ వైపు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందా అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడో నిర్మించిన ఇండ్లను ఇప్పుడు కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వ అధికారులే కదా అని నిలదీస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఇండ్లను ఇప్పుడు అక్రమం అంటూ కూల్చేయడం దారుణమని మండిపడుతున్నారు. ఈ విషయంపై పలువురు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. అయితే గతంలో కూడా రంగనాథ్ కూల్చివేతలపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన కూల్చివేతలన్నీ హైడ్రా చేపట్టినవి కాదని చెప్పారు. ఇక ఇప్పుడు మరోసారి రంగనాథ్ ఈ విషయంలో ముందస్తుగానే ఓ స్పష్టతను ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో అన్ని నిర్మాణాలను తాము కూల్చబోమని చెప్పారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని చెప్పారు. అంతేకాకుండా గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లమని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు మాత్రం తప్పదని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు. అలానే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్నట్లు చెప్పారు. హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జోలికి వెళ్లదన్నారు. వారి ఇళ్లను కూల్చివేస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తాజాగా రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై అనవసరపు భయాలొద్దని, సామాన్యులు ప్రశాంతంగా ఉండొచ్చునని చెప్పారు. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కూల్చివేతలు ఉంటాయని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు అతిక్రమించి కూల్చివేతలు చేపట్టబోమని వెల్లడించారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. మరి రంగనాథ్ కామెంట్స్పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.